హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ ఎండి యునాని. ఇవాళ టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెన్నిస్. అంగం ముందు భాగము సెన్సిటివ్గా మారడం. ఎంత అతిగా స్పర్శ పెరుగుతుంది అంటే మనం సెక్స్ అంగం లేస్తుంది, నిలబడుతుంది, మన చేయి తగిలిన బాత్రూంలో మనం సబ్బు పెట్టుకుంటున్న వీర్యం బయటకు వస్తుంటుంది. అలాగే సెక్స్ చేసేటప్పుడు చేయటానికి ప్రయత్నించినప్పుడు ఆమె తొడలు తగిలినా, యోని తగిలినా, లేదా ఆమె చేయితో మన అంగానికి పట్టుకున్న వీర్యం బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. దానికే సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. ఇది ఎవరికి వస్తుందంటే హస్తప్రయోగం చేసే వాళ్ళకు ప్రకృతి ప్రసాదించే చాలా పెద్ద అవార్డు ఇది. అతిగా బూతు సినిమాలు చూడటం, ఫోనోగ్రఫీ చూడటం, హస్తప్రయోగం చేయటం, బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసుకోవటం వాళ్ళ ప్రకృతి ప్రసాదించే పెద్ద బహుమానం ఇది. ఇది ఒక్కసారి పట్టుకుందనుకోండి, మన దాంపత్య జీవితం రాణించలేం. ఆమె యోని తగిలి ఇంకా అంగం లోపలికి వెళ్ళనే లేదు. ఆ యోని తడి తగ్గుతున్నా కానీ వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్నిసార్లు అలాగే జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఏం పాడైంది అంటే చూడటానికి అంగం ఆకారం అలాగే ఉంది, కానీ లోపల ఉన్న నరాలు చాలా సున్నితంగా మారాయి. స్పర్శ బాగా పెరిగింది. ఆమె యోని తగిలినా, యోని లోపల ఉన్న తడి తగిలినా. శీఘ్రస్ఖలనం అంటే దేనికంటారంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్. అంటే ఇప్పుడు మనం సెక్స్ చేస్తున్నాము, ఒక్క నిమిషం కాలేదనుకోండి, ఒక అర నిమిషం అయిన తర్వాత వెళ్ళిపోతుంది అనుకోండి, అది శీఘ్రస్ఖలనం. కానీ దానికి రివర్స్ ఇలా ఈసారి అంగం పెడుతుండగానే ఇలా యోని పైభాగం తగిలినా, ఇక్కడ లోపల కొంచెం తడి తగిలినా, ఇట్లా తడి తగిలి అంగానికి తడి తగిలినా వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అది సెన్సిటివ్ పెనిస్. ఆమె చేయి తగిలింది కోండి, ఏదో ఫోర్ ప్లే చేస్తే కూడా చేయి పెట్టుకుని ఇట్లా అన్నది అనుకో వెళ్ళిపోతుంటుంది. ఆమె తొడలు తగిన, ఆమెకు గట్టిగా కౌగిలించుకున్న వీర్యం బయటకు వచ్చేస్తుంది. అదే సెన్సిటివ్ పెనిస్. ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ లోపల పెట్టాక అర నిమిషం చేశాక వెళ్ళిపోతుంది, అంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం. కానీ ఇక్కడ ఇదేంటంటే సెన్సిటివ్ పెన్నిస్. కాబట్టి సెన్సిటివ్ పెన్నిస్ అనేది ప్రకృతికి భిన్నంగా వెళ్ళిన వాళ్ళలో ప్రకృతి ప్రసాదించే పెద్ద ఒక శాపం. ఇది ఒకది ప్రకృతి నీకు ఇచ్చే పెద్ద శాపం. వరం ఏంటంటే దేవుడు పెట్టిన టైం వరం అది. దానికి భిన్నంగా వెళ్ళాం కాబట్టి దేవుడికి భిన్నంగా వెళ్ళాం, ప్రకృతికి భిన్నంగా వెళ్ళాం. అప్పుడు మనకు అంగం మీద ముందు భాగంలో వచ్చి శాపం కూర్చుంది. ఆ శాపం పోవాలంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఈ తడిని తట్టుకునే శక్తి మళ్ళీ అంగంలో రావాలి అంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. మళ్ళీ నరాల సెన్సేషన్ పోవాలంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. హస్తప్రయోగం ఆపాల్సిందే, పోనుగ్రఫీ చూడటం ఆపాల్సిందే. బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేస్తుంటారే, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అది ఆపాల్సిందే. ఓరల్ సెక్స్ నోట్లు అంగం పెట్టి చీకించుకుంటుంటారే, అది ఆపాల్సిందే. లేదంటే సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య పోనే పోదు. అది పోకపోతే నీ దాంపత్య జీవితం దొబ్బడం ఖాయం. హెచ్చరిస్తున్నానమ్మా, బెదిరియట్లేదు. మీరు ప్రకృతికి భిన్నంగా వెళ్తే మనకు ఏమేమి వస్తాయని చెప్తారు. ఇప్పుడు మనం నాలుకతో మాట్లాడాలి, రుచి చూడాలి తప్ప అది యోనిలు తీసుకొని పెడతా అంటే అక్కడ ఇన్ఫెక్షన్ అన్నీ లోటుకు వస్తాయి. అంతే కదా. దేంతో ఏ అవయవంతో ఏ పని చేయాలి అదే పని చేయాలి. ఇప్పుడు అంగంతో సెక్స్ చేయాలి, మూత్రం పోయాలి, కానీ నోట్లో పెడతా వెనకాల పెడతా అంటే కుదరదమ్మా, చేతులు పెడతా అంటే కుదరదు. దేనికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే దేవుడు ప్రతిదానికి ఒక స్థానం, ఒక స్థాయి పెట్టాడు. దానికి విరుద్ధంగా భిన్నంగా వెళ్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. కాబట్టి అలా ఎండకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ వెళ్ళి మీకు ఇట్లాంటి పరిస్థితి, మీకు సెన్సిటివ్ పెనిస్ అనే ఒక సమస్య వచ్చి ఉంటే మీరు నాకు సంప్రదించండి. ఈ సమస్యకు పరిష్కారం మా దగ్గర ఉంది. ఈ సమస్య ఎప్పుడు దరిదాపుల్లో రాకుండా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య లేకుండా పోతుంది. ఈ సమస్య ఉండి మీరు పెళ్ళికి వెళ్ళి ఉంటే మీరు ఏ రోజు బెడ్ మీద రాణించలేరు. మీరు మీ అనుభవం మీరు చెప్తారు. ఇప్పుడు నా దగ్గర వచ్చి చాలామంది, సార్ నా పెళ్ళి 30 సంవత్సరాలు అయింది, ఈ సమస్య మీ వీడియో విన్నాక అర్థమైంది, ఈ సమస్య కూడా ఉంది, ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంది. నా జీవితం అంతా దొబ్బాక కలిసారు సార్, నాకు మొత్తం నా లైఫ్ అంతా ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తాను. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 55 సంవత్సరాల్లో నా జీవితం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడో కలిసి నా జీవితం బాగుపడేస్తారు.
అనే పేషెంట్లు చాలా సందర్భాలు అనే సందర్భాలు ఉన్నాయి, వినే సందర్భాలు ఉన్నాయి. అంటూనే ఉంటారు, వింటూనే ఉంటాను నేను. మేలుకుని వాడికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడికి ఆరోగ్యం ఉంటుంది, దేవుడిచ్చిన వరాలన్నీ వాడికి వర్తిస్తాయి. మేలుకొని వాడికి ఎవ్వడు ఏం చేయలేం. నేను అలాగే చేస్తా సార్, నువ్వు అలాగే నా కింద రాస్తుంటారు, నువ్వు సోది చెప్పకు, హస్తప్రయోగం చేస్తే తప్పు. హస్తప్రయోగం విరుద్ధమే అయినా నీకు ఏమైనా హస్తప్రయోగం చేస్తుడు వాడికి అడిగి వెళ్ళి తనకి అడగండి. హస్తప్రయోగం ఎక్కడైనా మెడికల్ టెక్స్ట్ బుక్లు చూపించావు నువ్వు ఎక్కడ ఆరోగ్యానికి మంచిదని. లేదమ్మా, ఎందుకు అనవసరంగా వెళ్తారు? అంతగా మీకు కామ కోరికలు ఎరెక్షన్స్ బాగా వస్తే పెళ్లి చేసుకోండి, హాయిగా రాణించండి మీ దాంపత్య జీవితంలో. పిల్లలు పుడతారు, మీరు సుఖం పడుతుంటారు కదా. మీ దాంపత్య జీవితం కూడా, మీ అంగం కూడా పాడు కదా, ఆకారం పాడు కదా, దాని దమ్ము పాడు కదా, దాని టైమింగ్ పాడు కాదు కదా, అన్నీ బాగుండదు. మన ప్రకృతికి అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా జరుగుతాయి. భిన్నంగా వెళ్ళినప్పుడు అన్ని పరిణామాలు అన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ ప్రభావం మొత్తం అంగం మీద ఉంటుంది. అంగం మీద ప్రభావం ఉన్నప్పుడు మన దాంపత్య జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అంగం బాగుంటే నీ దాంపత్య జీవితం బాగుంటుంది. అంగం బాగలేకపోతే దాంపత్య జీవితంలో ఏం రాణించలేవు. విన్నారు కదండి. మీకు సెన్సిటివ్ పెనిస్ ఉన్నా, మీకు శీఘ్రస్ఖలన సమస్య ఉన్నా, మీకు అంగస్తంభన సమస్య ఉన్నా, మీకు సుఖ వ్యాధులున్నా, అంగం చక్కగా ఉన్న కర్వ్ అయిపోయినా, దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయినా, పొడుగుగా ఉన్న అంగం హస్తప్రయోగం వల్ల చిన్నగైపోయినా, పోయిన సైజు తిరిగి వస్తుంది, లేని సైజు రాదు, పోయిన టైమింగ్ తిరిగి వస్తుంది, పోయిన పవర్ అన్నీ తిరిగి వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా షుగర్ నార్మల్ పెట్టుకొని అంగస్తంభన కోసం మందులు వాడితే వాళ్ళు కూడా బెడ్ మీద రాణించవచ్చు. విన్నారు కదండి. మీకు ఏ సమస్య ఉన్నా నాకు సంప్రదించండి. వరల్డ్ వైడ్ మీరు లోకాన ఏ మూలాన ఉన్నా ఫోన్స్ ఉన్నాయి కదండి అందుబాటులో. పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. సాయంత్రం 7 తర్వాత నాకు 9 వరకు ఇంటర్నేషనల్ కాల్స్ ఫుల్ ఉంటాయి. మీరు కూడా మీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా మీ డౌట్స్ తెలుసుకుంటే మీరు కూడా సమస్యలు బయటపడతారని ఆశిస్తూ భావిస్తూ ముగిస్తున్నాను.